నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలకు హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు, యువకులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున చేరిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది. ఈవేళ 76వ గణతంత్ర దినోత్సవం 3వ నీళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే మహాత్మా గాంధీ గారుతో పాటు చాలామంది పెద్దలందరూ కూడా ప్రాణాలు అర్పించి ఈవేళ గణతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి రోజు చరిత్ర అనేది చెప్పదలుచుకుంది. గణతంత్రం అనేది స్వరాజ్యంలో, రాష్ట్రంలో, దేశంలో మత కలహాలు లేకుండా విభిన్న దేశాలన్నిటి కూడా భిన్నత్వాన్ని ఏకత్వంగా భావించుకుంటున్నటువంటి పరిస్థితులు ఈవేళ తీసుకొచ్చారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయం వల్ల ఈవేళ ఈ యొక్క భారతదేశంలో స్వేచ్ఛ ఆగస్టు 15 అనేది మనకు రావడం జరిగింది. ఆగస్టు 15 అనేది పూర్తి స్వతంత్రం అనేది రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది అని ఆనాటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1930లో లాహోర్ అనే ఒక చట్టాన్ని రూపకల్పన చేసి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉండింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మన ఈ యొక్క స్వతంత్ర త్రివర్ణ జెండాని రవి నది ఒడ్డు తీరన్న త్రివర్ణ పతాకం అనేది ఎగరవేయడం వల్ల మాకు పూర్తి స్వతంత్రం రావడం అనేది జరిగింది. జనవరి 26, 1950లో మాకు పూర్తి స్వతంత్రం వచ్చింది. ఆనాడు బ్రిటిష్ కాలంలో ఆంగ్లేయులు అనేది మా దేశాన్ని 2 దశాబ్దాలుగా పరిపాలన చేయడం అనేది జరిగింది. వారిని తరిమి కొట్టి పూర్తి స్వతంత్రం మాకు తీసిపెట్టి ఈవేళ భౌతికంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని వెనుకబడిన తరగతులకు, పేద బడుగు బలహీన వర్గాలకు తోడుగా ఉండాలని రాజ్యాంగాన్ని రచించి రూపకల్పన చేసి ఈవేళ మాకు తీర్చిదిద్దినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి బిఆర్ అంబేద్కర్ గారిని ఈవేళ పార్లమెంట్లో పదే పదే అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అనడం చాలా దురదృష్టకరం. ఈవేళ ఇంత త్రివర్ణ జెండాని ఎగరేస్తున్నామంటే, ఈవేళ భారతదేశంలో నిలబడగలిగామంటే, ఈవేళ భారతదేశంలో కానీ ఈవేళ బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిందంటే, వాళ్ళు జెండా ఈవేళ ఎగరేస్తున్నారంటే కేవలం మా మహనీయులు అంబేద్కర్ గారి ఆశయాల వల్ల ఈవేళ జెండా ఎగిరించే రోజు వచ్చింది. కనుక ఎప్పుడు కూడాను అమిత్ షా గారు కానీ బీజేపీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వం విమర్శిస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు అని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. తక్షణమే పార్లమెంట్ నుండి బహిష్కరించాలి లేదా అతని పదవికి రాజీనామా చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటివి మరి ఎప్పుడు కూడా నెలకొల్పకుండా మన పేద బడుగు బలహీన వర్గాలకు మనమందరూ కూడా అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.